కొడుకు ఒక వయసు వచ్చిన తరువాత కూడా ఒక్క రూపాయి సంపాదించలేదనుకోండి, సఖే ఓ స్నేహితుడా విను అని ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. డబ్బు లేకపోతే నిందకి గురైపోతావు. ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు, కానీ సంపాదించాలి, ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఒక్క రూపాయి సంపాదించకపోతే మాతా నిందతి, అమ్మ నిందిస్తుంది. నాభినందతి పిత, తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా అని ఇలా వెన్నుపామ్మి తట్టడం. నాభినందతి పిత భ్రాతాన సంభాషతే, మేము కష్టపడి సంపాదిస్తాం, వీడొక్క రూపాయి తేడు, అన్నదమ్ములు మాట్లాడరు. భృత్య కుప్యతి, సేవకుడు చెప్పిన పని చేయడు, ఒక్క రూపాయి ఇవ్వలేవు గాని పనులు చెప్తావా అంటాడు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుత, తండ్రి గారి ఇంట్లోకి వస్తుంటే కొడుకు జలపాత్ర పట్టుకుని ఎదురొచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అనాలి. ఎదురు రాడు. నానుగచ్చతి సుత కాంతాపినా లింగతే, భార్య కూడా ప్రియమార ఆలింగనం చేసుకోదు. ఆఖరికి అర్థం